నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన జీవి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, ప్రతి ఒక్కరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం లభిస్తుందని, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవటం వల్ల సత్వర పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ సీఎం నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని ఈ నెల 18వ తేదీ ఆదివారం వినుకొండ పట్టణంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నందున కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా యువత రక్తదానం చేయటం అనేది ఆయన సేవా స్ఫూర్తికి నివాళి. ప్రాణదానం చేయమని గొప్ప పిలుపు. కాబట్టి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగు రక్తదాన శిబిరానికి యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. రేపే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి. భారతదేశంలో మొట్టమొదటి పేదలకు పక్కా ఇల్లు ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆడపడుచులకు ఆస్తి ఇచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు, పేద బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు వర్ధంతి రేపు వినుకొండలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో అందరూ పాల్గొనాల్సిందిగా నేను పిలిపిస్తున్నా. ప్రతి గ్రామం నుండి వేలాది మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ కి ఘనమైన నివాళి అర్పించబోతున్నాం. 10,000 మంది పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది. మన ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారి పిలుపు మేరకు, భువనేశ్వర్ గారి పిలుపు మేరకు రేపే రక్తదానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. తెలుగు యువత, తెలుగు విద్యార్థి, సోషల్ మీడియా టీము అందరూ కూడా ప్రతి గ్రామం నుండి నేటి యువత రక్తదాన శిబిరంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నా. రక్తదానంలో స్టేట్ లో నంబర్ 1 ర్యాంక్ కొట్టిన వినుకొండ యువతకి హృదయపూర్వక అభినందనలు. ఈసారి కూడా స్టేట్ లో నంబర్ 1 వినుకొండ యువత సాధించాలని రేపే ఉదయం 9 గంటల నుండి రక్తదాన శిబిరం మొదలవుతుంది. యువత అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి, కదలి రండి. అన్న ఎన్టీఆర్ వర్ధంతి రక్తదానంతో మనం నివాళులర్పించాలని చెప్పేసి వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ పిలిపిస్తూ రేపు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.